అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో మండలాలు ఉంటుంది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? ఈ కాంగ్రెస్ ఓటు చేయబట్టి, ఈ కేసీఆర్ చేయబట్టి మన దగ్గర యువకులందరూ కలిసిపోయారు. ఇక్కడ లేబర్ ఛార్జీలు 3 ఇంతలు ఉన్నది మహారాష్ట్ర కంటే. ఆడ 400 ఉంటే 1200 ఉన్నది. ఆడ 3000 అయితే సాగు ఖర్చు, ఇక్కడ 5,500 ఎక్కున్నది సాగు ఖర్చు. ఆడ న్యాచురల్ ఫర్టిలైజర్ తక్కువ ధర ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ధర ఉంటుంది. ఇవన్నీ రైతులకు తెలియాలనుకుంటున్నారు. ఏది కాంగ్రెస్ గాలి వచ్చిండు, అబద్ధాలు చెప్పుడు. నువ్వు ఏం చేస్తావు గది చెప్పు. వ్యవసాయ మంత్రి పెద్ద మనిషి తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు చెప్పుడు కాదు. నువ్వు ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత తగ్గిందో దానికి ఒక ప్రణాళిక, మీకు మీ కాంగ్రెస్ వాళ్ళకి ప్రణాళిక ఉంటే మీ పార్టీకి ఇంట్రెస్ట్ పెడుతుంది దేశంలో. అబద్ధాలు చెప్పుడు, దొంగ ప్రామిసులు చేసుడు, అందరిని మోసం చేసుడు, ఏదో గద్దెక్కిండ్రు. అది కూడా ఎందుకు ఎక్కిందని మేమేమంటే ఎక్కిండ్రు. మేము చక్కగా మేము పని చేసుకుంటే ఓడు కాంగ్రెస్ దిక్కు చూసేటోడు లేకుంటే. ఇప్పుడు కూడా అబద్ధాలు మానేయండి. అబద్ధాలు ఇప్పుడు ఇంకొన్ని పరిమాణ పనులు చేసి అరవింద్ ధర్మపురికి గెలికినరా బిడ్డకి చరిత్ర మొత్తం కలిగేస్తాయి. దినేష్ మాట్లాడు కుల రాజకీయాలు చేసింది. నేను కుల రాజకీయాలు ఎక్కడ చేయలేదు. నేను కుల రాజకీయాలు ఎక్కడ చేయలేదు, నేను చేయకూడా. నేను మీడియా ముఖంగా అడుగుతున్నా, రాజశేఖర రెడ్డిని ఎక్కడ చచ్చిపోయాడు? దాని చరిత్ర కూడా చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త, దానికి మొత్తం తెలిసినప్పుడు ఆ చరిత్ర ఆడడానికి ఎందుకు వచ్చిందో కథ నా జోలికి రాదు. చెప్పినా అంటే పరువు పోతుంది. నేను నిన్న మొన్నదాకా కూడా ఏమన్నా పోనీ మా నాయకుల పార్టీ పెద్ద మనుషులు ఎట్లా ఓడుతున్నా, ఎట్లా ఓడుతున్నాం, వాళ్ళకి దేశమంతా ఓడగొడుతున్నాం, ఈడ కూడా ఓడగొడుతున్నాం. ఈ ఇలా ప్రభుత్వం వచ్చినా ఆయనకి 2 ఎమ్మెల్యేలు, మా పార్టీకి 2 ఎమ్మెల్యేలు. వాళ్ళకు 3,04,06,000 ఉంటూ నాకు 3,70,000. తక్కువ ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. 2% ఉంది డిఫరెన్స్. పట్టి పెద్ద మనిషిని పెడతామని తయారు కదా, పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు మాకు. ఇంకో పార్టీ అయితే పట్టుకొని తీసుకొస్తున్నా పిల్లాడు, నేను ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్. ఇది ఓన్లీ ఎలక్షన్ కాదు, దిస్ ఇస్ మోడీస్ ఎలక్షన్. లోకల్ బాడీస్ కూడా మనమే గెలవాలా ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్. ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు పైసలు పెడతారు. మళ్ళీ చెప్తున్నా, అందరి కార్యకర్తలకి నిజామాబాద్ రూరల్ మీటింగ్ వెళ్ళి పార్లమెంట్ కార్యకర్తలు అభివృద్ధి దగ్గర పైసలు ఉన్నాయి లేక కాదు. గ్యాస్ పెట్టుకొని మా దగ్గర కరప్షన్ ఉండదు మొత్తం వేరే రాష్ట్రాలలో. అటువంటి అవినీతి రహిత పాలన తీసుకొస్తే కాళేశ్వరానికి పగలవాయి ఏమమ్మా పావుల బట్టి ఆడది, రైతులకు బెనిఫిట్ అవుతుంది, అప్పులు లేకుండా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, ఇంకా పుణ్యాలు ఇవ్వచ్చు. మామూలు కరప్షన్ అయితే వీడు చేసిన 8 లక్షలు 7 లక్షలు కోట్లు, 6 లక్షలు కోట్లు, అలాగే 5 లక్షల కోట్లు మీకు డబ్బేసారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.